హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ ముచ్చట్లు. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు టైగర్ కింగ్డమ్కి అయితే వెళ్ళాం కదండి. ఆల్రెడీ షార్ట్ అనేది నేను పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి లాంగ్ లెంత్ వీడియో. సో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్లీ మేము ప్లాన్ చేసుకున్నది వచ్చేసి 4 days అండి. సో ఆ 4 days ఫుల్ ప్లెజర్డ్గా తిరగాలి. బ్యాంకాక్, పట్టయా వాటికి కొంచెం ఎక్కువ డేస్ అనేది కావాలి అని ఓన్లీ ఫుకెట్ అండ్ క్రబీ ఐలాండ్స్ మేము కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ ఫుకెట్ వెళ్ళినా, క్రబీ వెళ్ళినా వెళ్ళాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిపి ఐలాండ్స్ అండి. సో అందుకని మేము ఫుకెట్లోనే 4 days ఉండిపోయి కొంచెం రిలాక్స్ అవుతూ అన్ని టూర్స్ అనేది మేము మా అంతటా మేమే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్లీ మేము మార్నింగ్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నామండి. సో ఆ రోజు దిగంగానే డైరెక్ట్ స్మార్ట్ బస్ నుంచి పటాంగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్లీ సంజయ్ తన గన్ షూటింగ్ దగ్గరికి వెళ్ళాము. ఆ పక్కనే ఈ టైగర్ కింగ్డమ్ అన్నమాట. సో 2 కవర్ అవుతాయని తర్వాత టైగర్ కింగ్డమ్కి అయితే వచ్చేసాము. చాలా యూట్యూబ్ వీడియోస్లో, మేబీ 1 యూట్యూబ్ వీడియోలో నేను చూసింది ఏంటంటే ఆన్లైన్లో ప్రైజెస్ తక్కువ, డైరెక్ట్గా చాలా ఎక్కువ పడుతుంది అని. బట్ నాకు పెద్దగా ప్రైస్ వేరియేషన్ అనేది కనిపించలేదు. సో డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లీ మీరు ఏమేం కావాలి అన్నది ఒక క్లారిటీతో వెళ్ళండి. అప్పుడే మనం డేస్ అనేది మంచిగా యూటిలైజ్ చేసుకుంటాము. సో మేము ఆల్రెడీ అనుకున్నాము ఫస్ట్ డే వచ్చేసి ఇవి కవర్ చేసేసి సెకండ్ డే ఫుల్గా ఐలాండ్ టూర్ వేద్దాము అని. నేను అది కూడా నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టైమింగ్ మనకి చాలా చెప్తారండి, ఇంత టైం ఉంది వెయిటింగ్ పీరియడ్ అని. బట్ అవన్నీ జస్ట్ టాక్టిక్స్. సో మీరు దాన్ని ఏం పట్టించుకోకుండా డైరెక్ట్గా లోనకి వెళ్ళిపోండి. నాకు ఇలా ఐస్ క్రీమ్స్ కనిపించుకొని అక్కడ స్టక్ అయిపోయాను. అక్కడ లోనకి పంపించే ఆవిడ అండ్ సంజయ్ అరుస్తున్నారంట. నాకు అసలు మినిమం వినిపించలేదు, అందుకే ఆవిడ నవ్వుతుంది చూసారా. సో మేము ఫైనల్గా మా ట్యాగ్ అనేది తీసుకుని లోన్కి అయితే వెళ్ళిపోయాము. టు బీ ఫ్రాంక్ అండి, మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, బట్ నేను వీడియో తీస్తుండగానే నా ఇన్నర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే లైఫ్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చెయ్యాలి. నేను యాక్చువల్గా భయంతోనే వెళ్ళాను. బట్ ఏంటంటే చాలా బాగా అనిపించింది. జూలో చూస్తాము ఓకే, బట్ అక్కడ ఫీలింగ్ వేరుంటుంది అండ్ ఇలా డైరెక్ట్గా ఫీల్ వేరుంటుంది. చాలా వేరియేషన్స్ ఉంటాయి అని నేను ముందుగానే చెప్పాను కదండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మీడియం టైగర్ జోన్ అన్నమాట. ఎవరైతే దీనికి బుక్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. మేము వచ్చేసి బిగ్ టైగర్కి బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఒక్కసారే వెళ్తాం కదా. సో మంచిగా బిగ్ టైగర్ అయితే బాగుంటుందేమో అన్నట్టు. ఫైనల్గా మా లగేజ్ అంతా లాకర్లో పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గేట్ దాటి వెళ్ళాలన్నమాట మేము. నెక్స్ట్ టర్న్ వచ్చేసి మేమే వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా మాకు 1.5 hour టైం అన్నారు, బట్ దెన్ 10 minutesలోనే మమ్మల్ని లోనికి పంపించేశారు. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు బయటకు వస్తే మనం వెళ్ళిపోవాల్సిందే. నన్ను సంజయ్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, అస్సలు టైం వేస్ట్ చేయకు, మనకు ఉన్నదే 10 minutes అని. యాక్చువల్గా మేము కపుల్గా వెళ్ళాం కాబట్టి బేసిక్గా విడివిడిగా అయితే ఒక టైమింగ్, బట్ మేము ఇద్దరం కలిపి వెళ్ళాం కాబట్టి మాకు 10 minutes అండి లోన, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో ఆ 10 minutes వేస్ట్ చేయొద్దు అని చెప్పాడు. లోనకి చాలా భయంతో వెళ్ళాను, బట్ సంజయ్ ఫస్ట్ వెళ్ళాడు. సో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నాకు బాగా భయం వేసింది ఏంటంటే ఇక్కడ పెద్ద టైగర్ ఉంది కదా, మా వెనకాల ఒక ఫీమేల్ టైగర్ ఉంది. అది చాలా అగ్రెసివ్ అంట. యాక్చువల్గా అది అరుస్తూ ఉంది. నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న ట్రైనర్స్ చిన్న స్టిక్తో దాన్ని కొడుతుంటే అది చాలా భయపడిపోయి పక్కకు వెళ్తుందండి. అంటే దాని ఏజ్ కానీ దానికి ఉన్న స్టామినా దానికి తెలియట్లేదు. సో చిన్న స్టిక్కే భయపడుతుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మనం కంపల్సరీగా చేయాలి. ఇక్కడ చూస్తున్నారా చిన్ని టైగర్ 2 months దానికి. సో ఈవిడ దీనికి బుక్ చేసుకున్నట్టున్నారు. అది ఎంత బాగా ఆడుకుంటుందో కదండి. ఈ
టైగర్ని చూసారా, దాని సైజ్ చూసారా, బట్ అది ఎంత క్యూట్గా ఇరుచుకుంటుందో నిద్దట్లో, చాలా బాగా అనిపించింది. నేను ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ స్టార్టింగ్లోనే ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేయకపోతే ఫైనల్లీ మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.